మీ అభిమాన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇప్పుడు మన శ్రీకాకుళంలో కొత్తగా సరికొత్తగా ప్రముఖ సినీ తార కుమారి నిధి అగర్వాల్ గారిచే ఆగస్టు 2న గొప్ప ప్రారంభం. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేకంగా 2024కి ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక చర్చ అయ్యారు. ఒక రకంగా కూటమి వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు ఆలోచించాలంటే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆలోచించాలేమో అనుకునే పరిస్థితి వచ్చింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చారిటీస్ చేస్తారు ఎక్కువ. ఆ నెల్లూరు జిల్లాలో ఆ సరౌండింగ్స్లో కొన్ని ప్రాంతాల్లో ఆయన మంచినీళ్ళు తాగునీటికి సంబంధించి చాలా ప్లాంట్లు పెట్టిస్తుంటారు. ఆయనకి వితరణ చేసేది ఎక్కువ అని అంటారు. అదే సమయంలో ఆయన వ్యాపారవేత్త కూడా. నిన్న కొద్ది రోజులుగా ఆయన ఒక క్వార్జ్ పరిశ్రమ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ప్రపోజల్ ఉంది. నిన్న సడన్గా తెర మీదకి వచ్చి ఆయన, నేను క్వార్జ్ పరిశ్రమ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నా, వెనక్కి తీసుకుంటున్నా, నేను పెట్టాలని అనుకోవట్లేదు, నా మీద జరుగుతున్నటువంటి ప్రచారం చాలా దుష్ప్రచారం జరుగుతుంది కనుక నేను వెనక్కి వెళుతున్నా అని ప్రకటించడం వెనుక ఖచ్చితంగా ఏవో బలమైన కారణాలే ఉండి ఉంటాయి కదా. నెల్లూరు వాసి, క్వార్జ్ గురించి, క్వార్జ్ ఉన్న ప్రాంతంలో నివసించే నివాసి అయిన మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు మనతో. నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే. ఏంటి అంత బలమైన కారణాలు ఏమున్నాయి ఆయన పరిశ్రమ పెట్టడం వెనక్కి తీసుకోవడం వెనక? ఎందుకంటే రోజు నిందలు బదాయించాలంటే నీతిమంతులకు కష్టం అవుతుంది అన్నమాట. నెల్లూరు జిల్లాలో మా సింహపూర్ నేల మీద గూడూరు చుట్టుపక్కల క్వాడ్జ్ ఉందని అందరూ అనుకుంటారు. గూడూరుకి మించి ఎక్కువ క్వాడ్జ్ ఉండే ప్రాంతం మా ఉదయగిరి ప్రాంతం. మా ఉదయగిరి ప్రాంతంలో వరికుంటపాడు మండలం కానీ, ఉదయగిరి మండలం కానీ, దొత్తలూరు మండలం కానీ, కలిగిరి మండలం, ఇంజుమూరు మండలం, అట్ట పామూరు, అంటే పామూరు అనే వాళ్ళకి మీకు కనిగిరి కాన్స్టిట్యున్సీలో వస్తుంది. ఈ బెల్ట్ అంతా క్వాడ్జి లక్షల కోట్ల విలువైనటువంటి క్వాడ్జి ఖనిజ సంపద ఉన్నమాట వాస్తవం. కొండలు ఉంది క్వాడ్జి. కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది అన్ని పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లందరూ కూడా ఈ ఖనిజ సంపద మీద పడి దోచుకుంటున్న మాట మాత్రం కూడా వాస్తవం. ఇది ఖచ్చితంగా ప్రతి పోలీస్ స్టేషన్కి మామూళ్ళు ఇచ్చుకుంటూ రైయ్యను పోతా ఉంటాయి టిప్పర్లో. అందువల్ల టిప్పర్లు పోయే మార్గం కూడా చెప్తాను నేను, నాకు బాగా తెలుసు. ఎందువల్ల అంటే క్వాడ్జ్ స్మగ్లింగ్ జరుగుతున్న మాట పచ్చి నిజం. ఎట్లా ఏ రూట్లో పోతుంటాయి టిప్పర్లు? ఎందుకంటే ఇప్పుడు ఎటు పోవాలన్నా కూడా ఉదయగిరి నుంచి బయలుదేరినటువంటి టిప్పరు 4 రోడ్ల జంక్షన్ దొత్తులూరు రావాలి. అక్కడ పోలీసు వాళ్ళకి తెలుసు, అక్కడ సీసీ కెమెరాలో క్వాడ్జ్ ఎంత పోతుందో రోజు రికార్డ్ అవుతుంది. అక్కడి నుంచి ఇంజుమూరు దొత్తులూరు దాటుకొని వచ్చినాక 12-18 కిలోమీటర్లలో ఇంజుమూరు అనే టౌన్ వస్తుంది. అది 4 రోడ్లు కూడాలి. అక్కడ సీసీ కెమెరా ఉంది, అక్కడ రికార్డ్ అవ్వద్ది. అక్కడ దాటుకుంటుంది చెక్ పోస్టు, ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంది అక్కడ, అది దాటుకొని వస్తుంది. ఆ నుంచి మళ్ళీ కలిగిరి వస్తుంది. కలిగిరికి వచ్చిన తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్ ముందుగానే పోద్ది క్వాడ్జ్ లారీ. పోలీస్ స్టేషన్ పక్కనే పోతూ ఉంటుంది, ఆడ సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంటుంది. అది 4 రోడ్లు కూడలే. అక్కడి నుంచి షార్ట్కట్ రోడ్డు ఏం చేస్తారంటే, మీకు సిద్దనకొండూరు గ్రామంలో గుండా అనంతపురం టౌన్లో గుండా, అనంతపురం అనే చిన్న విలేజ్ ఉంది, అక్కడి నుంచి బుచ్చిరెడ్డిపాలెనికి షార్ట్కట్ రోడ్డు ఉందన్నమాట. రంగసముద్రం, చెన్నూరు, బుచ్చిరెడ్డిపాలెం బద్ది. బుచ్చిరెడ్డిపాలెం వాళ్ళకి తెలుసు, బుచ్చిరెడ్డిపాలెం సిఐకి తెలుసు, కలిగిరి సిఐకి తెలుసు, ఉదయగిరి సిఐ, కలిగిరి సిఐ, బుచ్చిరెడ్డిపాలెం సిఐ, ముగ్గురు సిఐలు ఈ టర్మ్లో బయట పోలీస్ స్టేషన్ వాళ్ళకి అందరికీ తెలుసు ఈ పోగొత్తం. ఎవడెవడు స్మగ్లింగ్ చేసేది కూడా అక్కడ ఉన్న ఈఆర్ఓలకి, ఎంఆర్ఓలకి అందరికీ తెలుసు. అందువల్ల ఏంటంటే ఇలా ఆ నుంచి ఏం చేస్తుంది, బుచ్చిరెడ్డిపాలెం నుంచి జొన్నవాడ కామాక్షమ్మ కాడ పెన్నా నది పుట్టుఓవర్ బ్రిడ్జి దాటి నరసింహకొండ మీదుగా పోయి పొదలకూరు కాడ ఏదో ఒక కోరి కాడ పోస్తారు. ఇది ఈ ఉదయగిరి ప్రాంతంలో స్మగ్లింగ్ చేసిన తెల్లరాయి అంతా కూడా అనాథరైజ్డ్గా మైనింగ్ చేసిన క్వాడ్జ్ అంతా నేను చెప్పిన ఈ రూట్ మీదుగా పోయి మైనింగ్ పర్మిషన్ కాడ కుట్టబోస్తారు.
సో ఇప్పుడు ఉదయగిరితో ఇంకొక రూట్ ఏంటంటే ఇటు సంగాము పొదలకూరు మీదుగా ఇంకొక రూట్ మీద పోద్ది క్వాడ్జ్. ఉదయగిరితో పాటు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? గూడూరు మైనింగ్ ఉంటుంది, పర్మిషన్ గూడూరు ఉంటుంది, కానీ స్మగ్లింగ్ మొత్తం ఇక్కడ ఉదయగిరి ప్రాంతం అంతా స్మగ్లింగ్ చేస్తారు. పత్తి దిక్కడ ఉంటాయి క్వారీలు, క్వాడ్జిలోని క్వారీలు. అంటే అక్కడ మైనింగ్ పర్మిషన్ లేకుండా అక్కడి నుంచి లారీలు పోయేది ప్రభుత్వానికి తెలియదా? జిల్లా కలెక్టర్కి తెలియదా? నెల్లూరు జిల్లా కలెక్టర్కా, నెల్లూరు జిల్లా మైనింగ్ ఆఫీసర్కి తెలియదా? అందరికి తెలిసే జరుగుతూ ఉంది. 1,60,000 టన్నులు ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎక్స్పోర్ట్ జరిగితే చెన్నై పోర్ట్ నుంచి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను లీగల్గా 19,600 టన్నులు మాత్రమే ఎక్స్పోర్ట్ చేశాను అంటుండు. మిగతా ఎవరు సప్లై చేశారు? మిగతా ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయింది చెన్నై పోర్టుకి? ఇప్పుడు చెన్నై పోర్ట్లో నుంచి రికార్డు తీసుకొని ఏ ఏ కంపెనీలు ఎంత సప్లై చేసినాయి. నేను గవర్నమెంట్ అంటున్నాను, ఇవాళ చైనాలో మంచి ఆఫర్ ఉంది కదా, టన్ను 35,000 చైనాలో అమ్ముతుంది కదా. అది ఇక్కడ మైనింగ్ చదువుకున్న విద్యార్థుల చేత ప్రభుత్వమే మైనింగ్ చేపించి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మీరే గుట్టబోసి మీ ప్రభుత్వమే ఎక్స్పోర్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి పెట్టిన దరిద్రం అంతా పోద్ది కదా, ఆంధ్రప్రదేశ్కి పెట్టిన అప్పులన్నీ తీరిపోతాయి కదా. అప్పులు కావాలని మాదాకాలం అడుక్కుంటుంది కదా ఆర్థిక శాఖ మంత్రి. ఎందుకు అడుక్కుంటున్నావు నెల నెల? నువ్వు నీ చేతిలో మినరల్ పెట్టుకొని, నీ చేతిలో ఓరు పెట్టుకొని, దీన్ని ఎవడో చైనాకి స్మగ్లర్కి మీరు చేదోడ ఓదోడుగా ఉండకుండా మైనింగ్ మంత్రి మీరే మైనింగ్ చేసి మీరే కొని మీరే చైనాకి గవర్నమెంట్ ద్వారా ఎక్స్పోర్ట్ చేయొచ్చుగా. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో 6,500 నుంచి 7,000 ఈ స్మగ్లర్లకి ఇస్తారు. గోపి గారు 6,500 నుంచి టన్నుకి 7,000 ఇస్తారు స్మగ్లర్లకి. మా మండలంలో కూడా ఉన్నాడు ఒకడు. కాబట్టి ఈ స్మగ్లర్లకి 6,500 7,000కి ఇస్తారు అక్కడ టన్ను. వీళ్ళ చేతులు మారుకుంటా పోయేళ్ళకి ఎక్స్పోర్ట్ పోయేళ్ళకి 35,000 టన్ను. మధ్యలో ఎంత తేడా ఉందో చూడండి, 5 రెట్లు తేడా ఉంది. ఇది మైనింగ్ మంత్రికి అవపడటం లేదా కొల్లు రవీంద్రకి? వద్దాం, అక్కడికి వద్దాం. ఇప్పుడు వేమిరెడ్డి వెనక్కి వెళ్ళటం వెనక కారణాలు అంటే దీని వెనక నేనేందంటే ప్రధానమంత్రి మనకి పిఎం సూర్యఘర్ అనే ఒక పథకం వచ్చిందిగా. ఈ పిఎం సూర్యఘర్ అనేది ఏంది, ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ఉత్పత్తి భారతదేశానికి జనాభా పెరుగుతుంది, ఇండస్ట్రీలు పెరుగుతుంది కాబట్టి ఎలక్ట్రికల్ ఎనర్జీ కూడా పెరగాల. రెండోది ఏంటంటే మనకి కర్బన ఉద్గారాలు కూడా తగ్గించాలని చెప్పి ఐక్యరాజ్య సమితిలో ఈ మధ్య ఒక మీటింగ్ జరిగింది. ఆ కర్బన ఉద్గారాలు తగ్గించాలంటే ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీకి వెళ్ళాలి, విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, మన అట్లా ఎనర్జీ తయారు చేయాలని చెప్పి పిఎం సూర్యఘర్ అనే ఒక పథకం వచ్చింది. ఈ పిఎం సూర్యఘర్ కింద కేంద్ర ప్రభుత్వము 70,000 కోట్లు సబ్సిడీ పెట్టింది. ఎంత పెట్టింది? 70,000 కోట్ల సబ్సిడీ పెట్టింది. ఆ సబ్సిడీలకు అంటే పిఎం సూర్యఘర్ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఏం కావాలా? ఫోటోవాల్టిక్ సీట్స్ కావాలి. ఈ ఫోటోవాల్టిక్ సీట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో లేదు. ఇవాళ టాటా వాళ్ళు కానీ, మహేంద్ర గ్రూప్ వాళ్ళు కానీ, అదాన్ గ్రూప్ కానీ ఇవన్నీ చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. దీనికి రా మెటీరియల్ ఏంటి? క్వార్ట్జ్. లేయర్ బై లేయర్ 3 A1 A2 A3 3 లేయర్లు ఉంటాయి కాబట్టి ఒక 100 ఇండస్ట్రీస్ ఉంటాయి. దాని మీద ఏమిరెడ్డి గారు తన టీంని పెట్టి పరిశోధన చేపించి ఒక యూనిట్, మన దగ్గరే రా మెటీరియల్ ఉంది కాబట్టి ఒక యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే ఈ సంపదని కూడా మన జాతి సంపదని ఇతర దేశాలకు కాకుండా ముడి పదార్థం కాకుండా మనం సీడ్స్ రూపంలో ఫోటోవాల్టిక్ సీడ్స్ రూపంలో సప్లై చేసుకుంటే అట్లా దేశ ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుద్ది. ఆ టెక్నాలజీ ఇండియాలో లేదు. ఆ టెక్నాలజీ చైనా నుంచి, తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని మనమే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేస్తే మనం ఉత్పత్తి తయారు చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేశాడు. ఇట్లా రోజు రోతరాతలు రాసుకుంటా పోతా ఉంటే ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇప్పుడు బయటకు వచ్చాడు కాబట్టి నేను సప్లై చేసింది, ఎక్స్పోర్ట్ చేసింది 19,600 టన్నులు అంటున్నాడు. దానికి రాయల్టీ ఎంత కట్టాడు గవర్నమెంట్కి, టన్నుకి ఎంత రాయల్టీ కట్టాడు అది చెప్పాల్సి ఉంది. నేను అంకె నేను 19,600 టన్నులు నేను ఎక్స్పోర్ట్ చేశాను కాబట్టి ఇదిగో గవర్నమెంట్కి నేను ఇంత రాయల్టీ కట్టాను, అది బహిర్గతం చేస్తుంటే బాగుండేది. నిన్న ఇప్పుడు ఇవాళ మీడియా రంగంలో ఏంటంటే అక్కడ దోచేసి ఓ 15 పైసలు ప్రజలకి ఉచిత సేవల ముసుగులు ఇచ్చేస్తే నీతిమంతుడు అయిపోతాడా అని జమీన్ రైతు డోలేంద్ర ప్రసాద్ రాశాడు. వాళ్ళ దగ్గర అనాధికారికంగా వసూలు చేస్తున్నారు, రౌడీ మోకలను పెట్టి వసూలు చేస్తున్నారని అతను వార్తా కథనాన్ని రాశారు. కాబట్టి అతను వార్తా కథనాన్ని రాసినప్పుడు దాని మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే మైనింగ్ మంత్రి సమాధానం చెప్పాలి. అక్కడ స్మగ్లింగ్ జరుగుతుందా లేదా? స్మగ్లింగ్ జరుగుతూ ఉంటే మైనింగ్ మంత్రి ఏం చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు మైనింగ్ మంత్రికి బాధ్యత లేదా? ఒక మాట, ఇప్పుడు
జమీన్ రైతు పత్రిక రాస్తే ఇది అబద్ధం రాసింది అని నిరూపించుకోవచ్చు కదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అందుకనే నేననే జమీన్ పత్రిక రాశారు అని వాళ్ళ మీద జమీన్ పత్రిక 1930 నుంచి ఉంది. నెల్లూరులో జమీన్ పత్రికకి ఒక చరిత్ర ఉంది, ఒక హిస్టరీ ఉంది. దాంట్లో ఆర్టికల్ ఆసామాషిగా రాయరు. జమీన్ పత్రికలో ఏ ఆర్టికల్ రాసినా మేము చిన్నపిల్లలు అప్పటి నుంచి చూస్తున్నాము. ఆ పత్రిక ఒక పరిశోధన చేసి పరిశోధనాత్మకమైన కథనాలు చేస్తాయి. ఇప్పుడు ఒక కథనం రాసినప్పుడు అతని మీద కేసు పెట్టేసి బాబు నీ దగ్గర ఉన్న ఏమన్నా ఆధారాలు ఉంటే సమర్పించమని అడగాలి. అతన్ని కొట్టడానికి పోవటం, అతన్ని దౌర్జన్యంగా ఆఫీసులో రూప్ కుమార్ యాదవ్ ఎలా బెదిరిస్తాడు చెప్పు? నీ మీద అదే ఏబిఎన్ రాస్తే నువ్వు బెదిరిస్తావా? ఈనాడు రాస్తే బెదిరిస్తావా? ఈనాడు రాయిలా ఎప్పుడు క్వార్జీ మీద కథనాలు అలాగే పోయి కిరణ్ని బెదిరించారా? అదేవిధంగా ఏబిఎన్ రాసింది కదా, పుంకాలకు రాసింది ఏబిఎన్. రాధాకృష్ణ ఇంటికి పోయి బెదిరించొచ్చుగా రూప్ కుమార్ యాదవ్. అంటే ఏం ఆధారాలు లేకుండా ఎందుకు రాస్తారు వాళ్ళు? అందువల్ల నేను ఒక మీడియా సంస్థ ఏదన్నా ఒక ఎలుగులోకి తెచ్చినప్పుడు మీ సత్యలత నిరూపించుకోవాలి, కానీ రౌడీజం చేయటం ఏంటి అని నేను అంటుండా. పోయి బెదిరించడం ఏంటి? అదే ఈనాటిని బెదిరించవచ్చు, మన సాక్షిని బెదిరించవచ్చుగా పోయి. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విషయంలో కూడా అదే నేను అంటుంది. ఈయన ఒకవేళ అది అబద్ధం అయితే, అబద్ధం రాస్తే జమీన్ రైతు నిరూపించవచ్చు కదా, లేదా పరువు నష్టం దావా వేయచ్చు కదా, లేదా నేను అంటున్నది అదే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు క్లియర్గా చెప్పాడు. ఎందుకు పరిశ్రమ నుంచి వెనక్కి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అట్లా ఏం పోడు, కానీ అంత పిరికితనంగా ఉండేవాడు రాజకీయాల్లో ఉండడు. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ఒక అసెట్ లాంటి వాడు. అందువల్ల ఏంటంటే అతను పరిశ్రమనికి స్థాపించడానికి ముందుకొచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. నేను పెద్ద ఆయన ఏం చేయాలంటే ఇప్పుడు 19,600 టన్నులు నేను ఎక్స్పోర్ట్ చేశాను అన్నాడు. దానికి రాయల్టీ ఇదిగో ప్రభుత్వానికి నేను ఇంత కట్టాను, నేను ఎటువంటి తప్పు చేయలేదని చెప్పేసేయి, అయిపోయింది. 2, నీ మీద ఎవరన్నా తప్పుడు కథనాలు రోతరాతలు రాస్తే కేసు ఫైల్ చేయి. రౌడీజం చేయకూడదు, పోయి వ్యక్తుల మీద రౌడీజం చేయటం అది శ్రేయస్కరం కాదు, ఎవరికి కూడా శ్రేయస్కరం కాదు. మాట్లాడారా మీరు? ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎవరితోటే? మీరు తెలుసు అంటున్నారు. నేను మా ఓఎస్డీ గారితో ఎప్పుడు రెగ్యులర్ మాట్లాడుతూ ఉంటా. పెంచల్ రెడ్డి గారు అని ఉంటారు ఓఎస్డీ గారు. ప్రజా సమస్యల పట్ల నేను మాట్లాడుతుంటా. మా ఉదయగిరికి సంబంధించినటువంటి ఈ నిర్ణయం మీద ఏం మాట్లాడలేదా మీరు? నేను ఇంకా మాట్లాడలేదు. పెద్ద ఆయనతో మాట్లాడతా, పెంచలెడ్డి అంకులతోటే. మా ఉదయగిరి ప్రాంతం వెనకబడిన ప్రాంతం కాబట్టి మాకు ₹1 కూడా రావడం లేదు, ₹1 కూడా ఇదలిచ్చటం వల్ల మా నియోజకవర్గానికి. కాబట్టి మా ఉదయగిరిని అభివృద్ధి చేసుకోవడం కోసం మా ఎంపీ గారితో, మా ఎమ్మెల్యే గారితో సత్సంబంధం ఉన్నాడు కదండి, అడగడానికి, అడిగి తీసుకురావడానికి. కొత్తోడు పాపం భయపడుతుండే, ఏం చేస్తాడో సురేష్ గారు. ముందుకు నూరుకు దావ తెలియటం సురేష్కి, ఎలా బావాలో తెలియటం. తిమింగళాల మధ్య ఒక ఎన్ఆర్ఐని పెడితే, సాధు జంతువుని పెడితే ఏమవుతుంది? మింగేస్తారు. తిమింగళాలు ఉండయాడ జిల్లాలో, తిమింగళాలు ఉండయా స్వామి. మా ఉదయగిరి వెనకబట్టడానికి కారణం ఏందనుకుంటున్నావు? ఆ నెల్లూరు జిల్లా తిమింగళాలే. మాకు అసలు అవకాశాలు లేవు. ఏమాత్రం మా ఉదయగిరికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్కసారి వచ్చింది. ఏది? క్యాబినెట్. ఆయన మాదాల జానకిరామ్ గారని ఒక్కసారి వచ్చింది క్యాబినెట్ ఆయనకి. వెంకయ్యనాయుడు కొద్దిగా కృషి చేశాడు. కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు మా ప్రాంతం వాడు కాబట్టి వెంకయ్యనాయుడు కొద్దిగా హెల్ప్ చేశాడు. అవి కూడా పడకేసిపోయినాయి పథకాలన్నీ. ఇప్పుడు కామధేను బ్రీడింగ్ సెంటర్ మాకు బొల్లేరు రామారావు గారు వెంకయ్యనాయుడు అప్పుడు తెచ్చినాం. క్యాబినెట్ పదవి వస్తే బాగుపడతాయి, ఖచ్చితంగా రాకపోతే బాగుపడదు. నేను చెప్తున్నా కదా. ఇప్పుడు చూసుకోమను, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాకు పెద్ద మనిషిగా ఉన్నాడుగా తెలుగుదేశం పార్టీలో. మా ఉదయగిరికి ఏమి ఇచ్చారో చెప్పండి. బొల్లేరు రామారావు గారు నాటి ex-TDP ఎమ్మెల్యే, కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ డిపిఆర్ల మీద డిపిఆర్లు తయారు చేసి బొల్లేరు రామారావు గారు ఉండబట్టే ఉదయగిరి నియోజకవర్గానికి ఆ నేషనల్ హైవే వచ్చింది, కామధేను బ్రీడింగ్ సెంటర్ వచ్చింది. ఏముంది మా ఉదయగిరిలో? ఏమీ లేదు. ఒక ఇండస్ట్రియల్ పార్క్ కూడా లేదు మాకు. మా ఉదయగిరి ఒక అనాథ. రైట్. ఇప్పుడు మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఏమన్నా సలహా ఇస్తారా? నేను చెప్పాను కదా, పెద్ద ఆయన నీతిగా నేనేమంటున్నా అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అదేదో ఉదయగిరిలోని పెట్టు ఆ పరిశ్రమని. నువ్వు గూడూరులో కూడా పెట్టొద్దు. ఆల్రెడీ రామాయపట్నం పోర్టు వచ్చింది, రామాయపట్నం బీపీసీఎల్ వచ్చింది. ఆ ఫోటోవాల్టిక్ సీట్స్ ఉదయగిరిలోనే పరిశ్రమ పెట్టండి, మా ప్రజలందరూ సహకరిస్తాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అంతేగాని వెనక్కి దగ్గరే వద్దు. ఎవడో లోపలగాడు ఏదో 74 ఏనుగు పోతుంటే కుక్కలు మురిగినాయి అనుకో, పెట్టు యూనిట్ ఉదయగిరిలో. నీకు మా విశాలమైన భూములు ఉన్నాయి, క్వాడ్జంతా ఉదయగిరి నేల గర్భంలో ఉంది. ఫోటోవాల్టిక్ మన తెలుగుడు ఒక పరిశ్రమ పెట్టి మనకు ఆదాయం వస్తున్నట్టు ఎందుకు వెనక్కి తగ్గాలి? పెద్ద ఆయన నీతిగా ముందుకు రమ్మని చెప్తుండా. అవినీతి పరులకు ఎవడు కమ్ముగా ఇద్దు, రౌడీలు ఎవడిని చేరదీయొద్దు, రౌడీలను ఏరిపారేయాల.
కాబట్టి నీతిగా ఉదయగిరిలోని పెట్టు పరిశ్రమ. మా ఉదయగిరిలో దొత్తలూరు కానీ ఇంజుమూరు కానీ విశాలమైన ప్రభుత్వ భూములు ఉండే, క్వార్జి కాబట్టి అంత ఉంది, ఆడ రామాయపట్నం పోర్ట్ ఉంది. కాబట్టి మా వెనకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసినోడు అవుతావు. నువ్వు ఉదయగిరిలో పెట్టమని చెప్తాయి. ఎక్స్పోర్ట్ ఛార్జెస్ కూడా తగ్గుతాయి కదా, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా. నేషనల్ హైవే ఉంది కదా, 167 బీజీ ఉంది, ఇటు వచ్చేళ్ళకి నేషనల్ హైవే ఉంది. కాబట్టి ఏమి తగ్గొద్దు పెద్ద అయినా. నువ్వు శుభ్రంగా ఉదయగిరిలో పరిశ్రమ పెట్టు, నిన్ను ఎత్తుని పెట్టుకుంటాము. నీది నిజాయితీగా చెప్పమని చెప్తున్నాము. ఆ దొంగలను కూడా పట్టుకోవాలి. కొల్లు రవీంద్ర దొంగల్ని పట్టుకోవాలా. రోజు ఉదయగిరి ప్రాంతంలో అన్ని మండలాల నుంచి క్వార్జీ స్మగ్లింగ్ అవుతుంది. ఎక్కడ ఒక క్వారీకి పర్మిషన్ లేదు. కొల్లు రవీంద్ర ఒకసారి ఒక ఇంజుమూరు బంగ్లా కాడ నిద్రబొమ్మను సీక్రెట్గా ఒక వారం రోజులు మొత్తం దొంగలు బయటకు వస్తారు. ఆ సీసీ కెమెరాలు బయటికి తీయమను. ఇంజుమూరు సర్కిల్లో, కలిగిరి సర్కిల్లో సిఐ వెంకటనారాయణ ఉంటాడు. ఆ సీసీ కెమెరాలు ఏ టెప్పర్లు పోయినాయి తీయమను. వాళ్ళకి పర్మిషన్ లేకుండా ఎట్టపోయింది. కాబట్టి కొల్లు రవీంద్ర మా నేను ఆదిత్యం కల్పిస్తా, మొత్తం మా ఇంట్లోనే ఆదిత్యం కల్పిస్తా. ఒక వారం రోజులు ఉండమను, దొంగలు దొరికిపోతారు. ఖచ్చితంగా.